జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. అప్పట్లో అలా జరిగేదన్నమాట. ప్రకృతికి మనం అనుకూలంగా నడుచుకునే వాళ్ళు, మనకు అనుకూలంగా ప్రకృతి కూడా ఉండేది ఆ కాలంలో. ఎంత పనులున్నా కూడా పొగుల్లో పనులన్నీ చేసుకొనేసేయాలి. ఎవరన్నా కూడా బట్టలు ఉదుక్కోవాలంటే పోవల్లా, అది ఏడ నీళ్ళు ఉంటే ఆడపోయి నీళ్ళు పారే దగ్గర ఉదుక్కుంటారు, లేకోకుండా పోతే ఎడన్నా చెరువులో నీళ్ళు ఉంటాయి అట్లా ఉదుక్కుంటారు అనమాట. ఇంటికాడ బట్టలు కూడా ఉదుకురు అప్పుడు. అంటే కొన్ని పాటించేదంటే అట్లా ఇట్లా పాటిస్తాండలేదు, అంత నీట్గా పాటిస్తాండ్రు. ఏం చేపులో వేయాలా, ఏం చేపులో పనుకోవాలా, ఏం తినాలా, ఏం లేదు అంతా. సాయంకాలం వాళ్ళు కోడి పొద్దున్నే పోతుంది కదా, బాగా ఆలోచించండి. మనిషి జీవితం కూడా కోడి పొద్దున్నే పోతే అందరినీ లేపి మళ్ళీ కొద్దిగా పొద్దుట్లు కొద్దిగా పుడితేనే అది లేచి మేసుకుంటా వెళ్ళిపోతుంది. తర్వాత ఆ కోడి ఇంటికి మళ్ళీ పొద్దు మునుగుతా ఇంటి దగ్గరికి కొద్దిగా ఇంటికి దగ్గరగా వస్తూ ఉంటుంది. చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు కూడా కోళ్ళు సాయంకాలం దాని ప్లేస్కి దాన్ని చేరుకోవాలంటే ఒగో గింజ ఆడ ఈడ మేసుకొని దగ్గరికి వస్తూ ఉంటుంది. కొంతమంది ఇండ్ల కాడ చెట్లలో ఉంటాయి కోళ్ళు ఇప్పుడు కూడా. అంటే దాని డ్యూటీ ఏమంటే దాని డ్యూటీ వచ్చేసేది. అట్లా ఉండే దినాలు అవి. అట్లుంది పరిస్థితి అప్పుడు. ఇప్పుడు ఏంది ఎక్కడ పోతుందో అర్థమవుతుంది. నేనేం చెప్తానంటే దీని గురించి కొద్దిగా ఒక మనిషికి ఇంత వివరించి చెప్పే పరిస్థితి ఏమంటే మనం ఎట్లా మారిపోయినాం, ఎట్లా దెబ్బతిన్నాం, ఎట్లా చెడిపోయినాం, ఏమైపోతున్నాం, ఆఖరికి మన పరిస్థితి ఏమి, మనం ఎట్లున్నోళ్ళు, ఇప్పుడు ఇట్లా అయ్యే కారణం ఏమిటి, మన విధానాలు మర్చిపోతున్నాం అనే దానికి నేను చెప్తాండే ఈ విషయం. దానికోసం అట్లా అయ్యేది. అట్లా అయిన తర్వాత కోడి ఇంటికి వచ్చేది సాయంకాలం. కోడి ఇంటికి వచ్చే టైంకి అంతా అమ్మ అప్పుడే కోళ్ళు వస్తాండయ్యా అని జనాలు తెలుసుకొనేసేసి ఇల్లంతా ఊడ్చేసి సాయంకాలం ఇంట్లో దీపం పెట్టేస్తాండ్రి. మబ్బు అనేది ఉండకూడదు, అప్పటి లోపల దీపం పెట్టేయాల. చూడండి, బయట రూమ్లో ఒక దీపం పెడతాండ్రి. బుడ్డి అని వస్తాండి, అప్పుడు కిరసనాలు వేస్తూ ఉంటారు. దాంట్లోకి బుడ్డి వేసేసి దానికి ఒత్తేసేసి లేకుంటే ఒత్తి పేడుతూ ఉంటారు అనమాట. పేడి ఒత్తి ఎక్కిస్తూ ఉంటారు. దానికి ఒత్తి ఎక్కిచ్చేసి దాంట్లో కిరసనాలు పోసి అంటించేసి ఇట్లా గాజు దోస్తూ ఉంటుంది. దానికి అదేసి పెట్టి ఏమంటే అది లాటీన్ అంట ఉంటుంది. దాని పేరు లాటీన్. ఇప్పుడు పిల్లోళ్ళకి దాని పేరు కూడా తెలుసో తెలీదో చూడండి. ఎంత విచిత్రం అయిపోయిందంటే పరిస్థితి. లాటీన్ అంటే ఏంది అంటారు ఇప్పుడు కూడా పిల్లలు. ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు తెలియదు ఇట్లా విషయాలు. వాళ్ళు పిల్లప్పటి నుంచి వాళ్ళు చదువుతోనే అలవాటు అయిపోయినారు కాబట్టి. అట్లా లాటీన్ పెట్టి రూమ్లో హాల్లో ఫస్ట్ రూమ్లో పెడతాండ్రి. లోపల రూమ్లో దేవుని దగ్గర ఒక దీపం పెడతాండ్రి. ఒకవేళ వాళ్ళు వంట ఏమన్నా చేయాలంటే 30 లోపల వంట చేసి పెట్టేస్తాండ్రి. ఏమీ లే, అన్నం చేసేస్తే చాలా. అప్పుడు చార్లు గీర్లు అంతా రెండో విషయం. అది ఫస్ట్ అన్నం చేస్తాండ్రి. సాధ్యమైనంత తినేంత తాగేంత మజ్జిగి, వెన్న, పెరుగు ఇవి ఉంటాండే. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వంకాయలు, కొన్ని టమోటాలు పొయ్యిలోకి వేసేది, ఇడిచిపెట్టేది. బాగా అదంతా ఇదైపోయి పట్ అంటాండే పచ్చిమిరపకాయలు అంతా బాగా ఇదైపోతాయి. అవి ఇట్లా తిప్పేది నిప్పుల పైన కాపకి ఈ పక్క. దానికంతా బూడిదవుతాండే. తిప్పిన తర్వాత ఇంకా అవంతా తీసుకొని నీళ్ళు అట్లా కడిగేసుకొని దాన్నంతా చేసేసి రొంత చింతపండు నానేసి ఆ చింతపండు కొంచెం పిసికేసి చింతపండు పక్కకేసి ఆ రసంలోకి ఇవన్నీ వేసేసి బాగా పిసికేస్తాండ్రి. నున్నగా పిసికేసి కొన్ని నీళ్లు పోసి దాంట్లోకి కొంచెం వేసేవాళ్ళు కొంతమంది జీలకర్ర కూడా వేస్తాండ్రి. చేసేసి అది పక్క పెడితే ఏమంటే గొజ్జు రెడీ. అట్లే కొద్దిగా ఉప్పు వేసేసి చేసి పెడితే గొజ్జు రెడీ. తర్వాత ముద్దలు 100% అప్పుడు చేస్తానంతా ముద్దలే. అన్నం అనేది చాలా కరువు, చాలా తక్కువ. ఇప్పుడు చేసే విధానం అట్లుంటాండే. దాని నుంచి సరే ఇంకా వాళ్ళు వస్తారు ఇంటికి, మగోళ్ళు వస్తాండ్రు. అప్పటికి వాళ్ళకి టైం ఏమంటే, టార్గెట్ ఏమంటే పొగలంతా ఏమన్నా చేసుకో, నువ్వు అవసరం లేదు. మొబ్బయ్యే లోపల, చీకటి పడే లోపల ఇంటికి వచ్చేసేయాల. ఒక ఫోన్లు లేవు, పిలిచేవాళ్ళు లేరు, ఏదీ లేదు.
టైం అవుతుంది. ఎవరైనా పక్కన ఉండే వాళ్ళు కూడా చేనులో పని చేస్తుంటే ఏమి ఇంకా పోలేదా నువ్వు, టైం అవుతుంది పో అంటే ఒకరికో చెప్పుకుంటా అంట. అట్లా వాళ్ళు చేను దగ్గర చేసే పనులన్నీ చేసేసి ఇవి జీవాలు మేపే వాళ్ళంతా మేపుకొనేసి 4 గంటల నుంచి ఇప్పుడు టైం ప్రకారం 4 గంటలు అప్పుడు పొద్దు మునుగుతుందంటే కొద్దిగా ఇంటి దగ్గర వరకు తోలుకొని వచ్చేది. ఒకటి మేసుకొని ఇంటి వరకు వచ్చేసేది. ఇంకా అవన్నీ కట్టేసేది, ఇంకా దాంట్లో పాలు పిండేది, దానికి మేత వేసేది, అవి వాళ్ళు చూసుకునే పని వాళ్ళు చూసుకునేది. చేను లేకపోయి చిన్నలు వాళ్ళు చేనులో పని అంతా చూసుకునేది, వాళ్ళు వచ్చేసేది. తర్వాత ఒక్కొక్క పని, ఇది అది అని కాదు, ఇంకా ముసలోళ్ళంతా ఏదో ఒకటి చేసి గేమీ లేకోకుండా పోతే శనక్కాయలు ముందరేసుకొని ఆ శనక్కాయలు ఒలిసేది. పని ఎదుక్కుంటా అంటారు అప్పట్లో. ఎవరన్నా కూడా మనిషి ఊరికే ఉండే మనిషి అంటూ చాలా తక్కువ. చేతులన్నా అట్లా అల్లాడాలా, కాళ్ళన్నా అట్లా అల్లాడాలా, ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా చేస్తాడు అప్పట్లో. తర్వాత ఇంటికి యజమాని వచ్చిన తర్వాత ఆ యజమాని వస్తానట్లే చెంబులో నీళ్ళు ఇస్తాను ఆడోళ్ళు. చూడండి సాంప్రదాయం ఎట్లుంటుందో. భర్త వస్తే భార్య చెంబులో నీళ్ళు ఇవ్వాలి. అప్పుడు భర్త వచ్చే లోపల భార్య ముఖం కడుక్కొనేసి నీట్గా పద్ధతిగా ఉండి తలకాయంతా దూకొనేసి బొట్టు పెట్టుకొని లక్షణంగా మొగుడు ఎప్పుడెప్పుడు వస్తాడు అని ఇట్లా చూస్తాండ్రు. దావులో చూస్తాండ్రు. వచ్చి దావులో చూసేది ఇంకా రాలేదనిపోయి, దావులో చూసేది ఇంకా రాలేదు. ఒకవేళ ఎవరన్నా వచ్చినారంటే నా మొగుడు రాలేదా బావా, నా మొగుడు రాలేదా అన్న అంటాడు. వస్తానాడమ్మా, అంతా రెడీ చేసినాడు, వస్తాడులే అనేది. అంటే అంత అభిమానము, ఒక మనిషి పైన మనిషికి అంత అభిమానము, అంత ప్రేమ, అంత అనురాగము ఎవరికన్నా కూడా అప్పుడు అట్లుండే పరిస్థితి. సరే ఇంటికి వస్తా అన్నాడు అంటేనే పాపం చెంబులో నీళ్ళు తీసుకొని వచ్చి ఆడ ఇంట్లో దగ్గర పొయ్యి పెడతా అంటారు. ఆ పొయ్యి ఎట్లు పెడతా అంటారంటే కొంతమంది ఇటుకలు పెట్టుకుంటా అంటారు, కొంతమంది దాన్ని తయారు చేసుకుంటా అంటారు పొయ్యిని. అది ఏమిటితో వాళ్ళు ఏటేటు అన్నీ కలిపేసి ఎర్రమొన్న అంతా కలిపేసి దానికి ఇది చేసి పొయ్యి మాదిరి తయారు చేసుకుంటా అంటారు. చేసుకొని ఒక పక్క అది దాంట్లో కూడా డబల్ పొయ్యిలు. చూడండి పొయ్యిలు మీకు తెలుసు, డబల్ పొయ్యిలు తెలుసా? ఇక్కడ ఒకటి, ఈ పక్క ఒకటి, ఆడ కట్లు పెట్టి చేసేది, ఈడ కట్లు పెట్టి చేసేది. ఈ పక్కన వచ్చేసి ఒకటి కుండ పెడతా అంటారు. అంటే ఆ మంట, తెగిలే మంట, కుండలో నీళ్ళు ఎప్పుడూ హెచ్చుగా ఉండేవి. మగవాళ్ళు వస్తే ఆ నీళ్ళు ఎత్తుకొని పోయి ఒక చెంబులో ఎత్తుకొని పోయి ఇస్తే అతను కడుక్కుంటా అంటే మళ్ళీ ఇంకొక చెంబులో తీసుకొని పోయి, ఎప్పుడు చూసే ఒక మనిషిని, ఎప్పుడు చూసే ఒక మగవాన్ని, ఎప్పుడు చూసే ఒక భర్తని అంత విలువిస్తా అంటారు భార్య అనేవాళ్ళు అప్పట్లో. తన ముఖం కడుక్కుంటే టవాల్ అందిచ్చేస్తా అంటారు చేతికి. అందిచ్చేస్తేనే తను తుడుచుకొని వచ్చేస్తేనే కొంచెంసేపు కూర్చొని కొంచెంసేపు అవి ఇవి మాట్లాడుకొనేసి అట్లా మాట్లాడుకొని బయట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అట్లా మాట్లాడుకునే తర్వాత కొంచెంసేపు తర్వాత వాళ్ళు భోంచేద్దాం పదండి అంటే ఇంట్లో ఎందరుంటే అందరూ ఒకటేసారి భోంచేస్తానింది. అప్పుడు ఇంటికి పెద్ద మనిషి వచ్చేంత వరకు ఎవరు భోంచేస్తా అనలేదు. చూడండి ఎట్లున్న పద్ధతి. ఎప్పుడు తినే భోజనమే, కాకపోతే మనిషికి అంత విలువ ఉండే, తను వచ్చేంత వరకు భోజనం చేసి పెడతారు కానీ తింటా అనలేదు. దాంట్లో కూడా ఎన్ని లోపాలు తెలుసు ఆడవాళ్ళు చేసే పనుల్లో. పాపం వాళ్ళు అంత కష్టపడినా కూడా వాళ్ళలో లోపాలు ఏం కనిపిస్తా అంటే, ఏం చూపిస్తా అంటే తెలుసా? ముద్ద చల్లగా అయింది, యానా కొడుకు చేయమని అప్పుడే అంత కోపం చేసుకొని మాట్లాడేది. ఏమన్నాను అనిపించుకునేది ఆడవాళ్ళు. ఒక్క మాట రివర్స్ చెప్తాంట్లేదు ఆ కాలంలో. సరే చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ ముందర పెట్టేసి తనకి వడ్డించి తను తినేంత వరకు ఉండి, తను తినిన తర్వాత ఆ తట్టెత్తుకొని పోయి వాళ్ళు బయట కడిగేసి మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టేసి తనకి మళ్ళీ ఏమన్నా పనుకొనేకి ఒక సాప్ వేసి ఇచ్చేసి ఏం కావాలో వేసి ఇచ్చేసి తర్వాత వచ్చి తను భోంచేస్తాండే భార్య. భర్త తినిన తర్వాత భార్య భోంచేస్తాండే. ఎంత ఉంటుంది తెలుసా లైఫ్లో మానవుడు నడుచుకోవాల్సిన విధానం ఎంత ఉంటుంది చూడండి. దాని తర్వాత ఇంట్లో పనులు ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేసి 7-7:30కి పనుకొనేస్తాండ్రు అప్పట్లో. ఎందుకు అంత తొందరగా పనుకుంటా అంటారు అంటే, మొదట కరెంట్ లేదు, వాళ్ళకి కరెంట్ లేదు. మొదట
దేవుని దగ్గర పెట్టింటే దీపం ఎంచేపన్నా వెలగొచ్చు, దాన్ని వాళ్ళు ఆర్పుతా ఉండలేదు. తర్వాత ఈ లాఠీని అంటే వెలిగించింటారు కదా, దాన్ని ఆపాలంటే ఆడోళ్ళు ఇట్లా కొంగు తీసుకొని కొంగుతో ఇట్లా నల్ల నోట్తో ఊపకూడదు, అది కూడా పద్ధతి. కొంగుతో ఊపాలంటే చల్లగా శాంతప్ప. తర్వాత పనుకొని వాళ్ళ కార్యక్రమాలు ఏమో వాళ్ళు చేసుకొని సంసార విధంగా తెలిసి తెలియకున్నట్ల ఇప్పుడకట్లా డపా మన లైట్ వేస్తే ఇల్లంతా వెలుగు వస్తాను. అప్పుడు వెలిగించాలంటే వాళ్ళే వెలిగించాలి. అంత లోపల వాళ్ళ సంసార పనికి సంబంధించి ఎడుగో చేసుకొని వాళ్ళు బాగుండి ఎవరికి పబ్లిక్ కాకోకుండా సంసారం అనేది లోగుట్టుగా ఉండి అప్పుడు ఏదన్నా భార్య అప్పుడు ఏదన్నా భర్త వాళ్ళు రాత్రిలో మాట్లాడుకుంటాండి ఇద్దరు ఒకరినొకరు ముఖం చూసుకొని, భార్య భర్త ముఖం చూసేకి భయం పడతా అండి. అప్పుడు తనతో సంసారం చేసినా కూడా తన ముఖం చూసేకి భయం పడతా అండి. అంత విలువ. ఇప్పుడు ఏదన్నా మాట్లాడాలంటే మబ్బులో మాట్లాడుతా అంటే తను భర్తకి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడేంత లేదు అప్పుడు. ఎందుకంటే ఇంటికి యజమానుడు, ఇంటికి పెద్దోడు, ఇంటికి మగోడు. తర్వాత అదైన తర్వాత మళ్ళీ పద్ధతిని మళ్ళీ తొందరగా లేల్చిందే ఆమె. ఎవరు లేకున్నట్లే ఆమె లేయాల్సిందే. ఇంట్లో పనంతా లేల్చిందే. కోడి కూస్తుంది, మళ్ళీ పెద్దోళ్ళంతా లేపిచ్చేస్తారు. వీళ్ళంతా లేయాల్సిందే. ఎవరెవరు పని వాళ్ళు చేసుకుంటూ అంటాల్సిందే. ఇంక మగవాళ్ళు లేయాల్సిందే. వాళ్ళకంతా రెడీ చేసి అంతా అయిపోతేనే మళ్ళీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయేది. ఇది సంసారంలో ఉండేటువంటి లక్షణం. ఓన్లీ సంసారంలో ఉండే లక్షణం. తిరిగి బయట ఉండాల్సిన విధానాలు ఎలా ఉంటాయంటే, ఇంటికి ఒక గౌరవంగా ఒక మేనమామ లేకుంటే ఒక కూతుర్నిచ్చిన మామ, ఎక్కువ వీళ్ళే బంధువులు ఉంటానండి. ఎందుకంటే అన్నదమ్మండ్లంతా అదే ఇంట్లోనే ఉంటాండ్రు. అప్పుడు అన్నదమ్మండ్లు ఒక్కో చోటు ఉండేకి లేదు అక్కడ. ఫస్ట్ తండ్రి, తల్లి తండ్రి, తర్వాత పెద్దోడు ఎవరో అన్న, తర్వాత ఎవరో చిన్నోడన్న, తర్వాత ఎవరో చిన్నోడన్న. తండ్రి మాట ఎవరూ తీసేవాళ్ళు లేదు. తను చేత కాకపోయినా తను ఏదన్నా చెప్పినాడంటే ఆ మాట కట్టుబడి ఉండాల. ఒకవేళ తండ్రికి ఏమన్నా ఇబ్బంది ఉండి, తండ్రికి ఏమన్నా ఒక ఆరోగ్యం బాగాలే ఉంటే తను ఏం మాట్లాడేకి లేని పరిస్థితిలో ఉంటే ఆ బాధ్యత ఎవరు పెద్దోళ్ళో వాళ్ళ ఇంట్లో అన్నదమ్మంలో తను తీసుకునేది. ఏదన్నా ఒక కార్యం చేయాలన్నా వాళ్ళు ఒక విధానం ఏదన్నా ఆలోచన చేయాలన్నా, తర్వాత ఇట్లా కోడాలు వచ్చింది కదా పాపము, ఇంకా ఆమెను పుట్టినింటికి పంపించలేదా అంటే ఆయన మాట ఇచ్చేంత వరకు మొగుడు పిలుచుకోపోయేయట్లేదు. ఆ మాట ఇచ్చేంత వరకు తమ్ముడు కూడా భార్యను పిలుచుకొని పోయి పుట్టినింటికి పోయి వచ్చేయట్లేదు. అన్న చెప్పాల. అన్న మాటకు అంత విలువ ఉంటాండి. అప్పుడు తను ఎట్లా నిర్ణయం తీసుకుంటాడో తెలీదు. అన్న చెప్పినాడంటే అయిపోయాటికి, నాన్న చెప్పినాడంటే అయిపోయా. అన్న తమ్మండ్లే అంత భయం, అంత ఒక మనిషికి రెస్పెక్ట్ ఇస్తాండ్రు అప్పట్లో. ఆలోచించండి బాగా. తర్వాత ఒక బంధువులు వచ్చినారంటే ఎంత విలువ, ఎంత మర్యాద. పోనీ సూటు బూట్ వేసుకొని ఎవరు వస్తాండలేదు బంధువులు అంటే మళ్ళీ ఈ విషయంలో కొంచెం ఆలోచన చేయండి. ఒక పంచి, ఒక షర్టు, ఒక టర్కీ టవల్ అంతే. కాళ్ళకు చెప్పులు ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. అది కూడా చెప్తానని చూడండి. ఆముదం పెట్టి తల దూవినాడంటే వాని అమ్మ అదే. ఇంకా పొద్దున్నే ఆ పని చేసినాడంటే ఇంక నువ్వు రాత్రి వరకు ఇంక తల దువ్వే పనిలే. అంత నీట్గా కూర్చుంటా అంటే అప్పుడు వెంట్రుకలు ప్రతి ఒక్కరికి నల్లగా ఉంటా అంటే అప్పుడు షేవింగ్ ఒకటి బాగా చేయించుకుంటా అంటే ఎట్కన్నా పోలంటే చూడు, షేవింగ్ ఒకటి నీట్గా చేయించుకుంటాను ఎట్లన్నా పోలంటే. టర్కీ టవాల్ భుజం పైన ఉండాల్సిందే, తెల్ల షర్టు తెల్ల పంచి ఉండాల్సిందే. కాళ్ళకి చెప్పులు ఒక పరిస్థితులు బట్టి కొంతమంది వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేకుండే వాళ్ళు ఉంటారు. సో కానీ విలువ అట్లే ఉండే వాళ్ళకి. పెద్దోడు మా ఇంట్లో మా అన్న చెప్పేంత వరకు ఏంది లేదు, మా నాన్న చెప్పేంత వరకు ఏమీ లేదు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే చిన్నోన్ని అడుగుతాను లేదు అప్పట్లో. ఒక నిర్ణయం తీసుకోవాలంటే డైరెక్ట్ నిర్ణయం అంతే. సరే ఇట్లా చేద్దాం. భార్య కూడా చెప్పలేదు నేను ఈ పని చేస్తానని. భార్య ఇన్నాళ్ళంతే, అక్కడ బిడ్లు ఇన్నాళ్ళంతే, అన్నదమ్మండ్లు ఇన్నాళ్ళంతే. ఏదన్నా మాట్లాడాలంటే పెద్ద కొడుకు, తల్లి తండ్రి అంతే.
అది ఎక్కడికన్నా పోవచ్చు, వాళ్ళు మాటకు అంత విలువ ఉంటుంది. ఒక పండుగ చేయాలంటే, బట్టలు తేవాలంటే పెద్దోడు పోల్చిందే. పండగకి ఏదైనా ఇంటికి ఏదన్నా తేవాల సరుకులు గిరుకులు అంటే పెద్దోడు పోల్చిందే. ప్రతి విషయానికి పెద్దోడే, ప్రతి విషయానికి తల్లిదండ్రి. సరే, పండగకు అన్నీ చేసుకుంటారు. చేసుకునే విధానం కూడా ఎట్లుంటుందంటే, పండగకు ముందు ఆడవాళ్ళు చేయాల్సిన పని ఏమంటే, పిల్లోళ్ళకి బాగా తలకాయలు దువ్వేసి వాళ్ళతో ఈపులు ఈరువ ఇది తల్లో పేన్లు ఈపులు అట్లా గుడ్లు పెడతా ఉండే. అంత మొత్తం 2 నెలల నుంచి వాళ్ళకి స్టార్ట్ క్లీన్ చేసేది. 2 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా స్టార్ట్ క్లీన్ చేసేది. ఏమంటే ఉగాది 3 నెలలు ఉందంటే అదేదో ఉగాది వస్తుందంటే నాకు అర్థమే కాదు. అట్లా పని చేశారు. ఎప్పుడు ఈరువాని ఎత్తుకొని నూకేది, ఇట్లా అమ్మకేది, పట అనేది తలకాయ మొత్తం దువ్వేసేది. అదే మొత్తం మనిషి క్లీన్ అయిపోవాల. చూడండి, మనిషిని తల్లి బిడ్డల్ని ఎట్లా చూసుకుంటాను అప్పట్లో. అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా స్నానాలంట బాగా రాయేసి తిక్కుతా అంటే ఇట్లే ఒళ్ళుకి. ఈరోజు నీకు స్నానం అంటే నీళ్లు తోడిచ్చేవాళ్ళు లేరు ఈ పొద్దు పరిస్థితి. కారణం దానికి మనమే. కారణం లాస్ట్లో చెప్తారు. తర్వాత అవి అయిపోతేనే ఇంటికి సరుకులన్నీ తెచ్చింటారు. పెద్దలు గోరీలకంతా నీట్గా సున్నం గిన్నెం పూసేసుకుంటారు. గోరీలు ఉంటే ఇలా అంటే నీట్గా ఉండేదాన్ని లెవెల్ చేస్తారు. ప్రతి ఉగాది పండుగ వచ్చిందంటే ఇల్లు కంపల్సరీ పొయ్యాల్సిందే ఎవరన్నా కూడా. చూడండి పరిస్థితి. ఉగాది పండుగ వచ్చిందంటే ఇల్లు పొయ్యాల్సిందే, ఇంట్లో సామాన్లు అన్నీ తీయాల్సిందే, ఇంట్లో సామాన్లన్నీ కడగాల్సిందే, పెట్టాల్సిందే. ఇంట్లో సామాన్లు ఏముంటాయంటే పోనీ అదన్నా తెలుసా? ఎక్కువగా మట్టివే. మట్టి కుండలో అన్నం, మట్టి కుండలో చేసే చారు, దానికి మూసి పెట్టేది మూగుట్లు, నీళ్ళు కాగేది మట్టి కుండ. కాఫీ ఏమన్నా చేయాలంటే సిల్వర్ గిన్నెలు ఉంటాయి. కాఫీ ఏమన్నా చేయాలంటే సిల్వర్ గిన్నెలు. తినాల్సింది అప్పట్లో ఎట్లుంటానంటే అట్లుంటాండే మనిషికి పరిస్థితి. విలువ అంత ఉంటాండి. పండగ అంటే జీవితంలో ఏందో కొత్తది వచ్చేసింది. సంవత్సరంలో ఒకసారి మనిషి ఎట్లా వాళ్ళు కన్నా కూడా అంత విలువ ఉంటాండి. సరే, పండగ రోజు తెల్లవారి జామున కొంచెం అర్ధరాత్రి అయిందంటేనే ఇంకా బ్యాడ్ లేయి. పండగ రేపు, ఈ పొద్దు రాత్రికే బ్యాడ్ లేయి. ఇప్పుడు 12 గంటలు టైం చూస్తాంటే అప్పుడు 12 గంటల టైం ఏం చూస్తాండలేదు. మొబ్బు అయిందంటే కొంచెంసేపు మొబ్బు అయిన తర్వాత ఒక 2-3 గంటల సేపు వాళ్ళకి అప్పుడే టైమింగ్ తెలిసిపోతుంది కొంచెం ఒక అవగాహనతో. అది కూడా ఎట్లా తెలుసా, వాళ్ళు ఒకరికొకరు క్యాలిక్యులేషన్ వేసుకునేది. బ్యాళ్ళు ఉడికిపెట్టేస్తారు, బెల్లము బ్యాళ్ళు ఉడికిపెట్టేస్తారు, దించుకుంటారు, గోడ పక్కన ఇంటా అంటారు ఆడోళ్ళు. ఏమి ఏడన్నా గుండు కదులుతుందా, గుండు శబ్దం వస్తుందా అని. అంటే వాళ్ళు చేస్తున్నారంటే మనం స్టార్ట్ చేసేయాల. కొంతమంది ఊరూరికైనా ఏందని అట్లా అల్లాడిచ్చేటప్పుడు వాళ్ళు ఏమో చేస్తా ఉంటారు, బిర్యానీ పోయి తొంగి చూసి వచ్చేది. వాళ్ళు లేదు, వాళ్ళు కాదు, ఏందో అది. అట్లా ఆడుకుంటా అంటారు. ఒక పని చేసే కూడా నిద్ర ఆహారం అనేది కూడా వాళ్ళకి ఇది లేదనమాట. అంత నీట్గా ఉంటాడు. ఒక్కరెవరన్నా చేసి గుండు పొర్లిచ్చినారా, వాళ్ళని చూసి వాళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు, ఒక్కొక్కరే మొత్తము గుండు పొర్లిచ్చేసేదే ఉంటాను ఇది జీవితంలో. అంతగా జరుగుతా అంటే అప్పుడు. తర్వాత అది అయిపోయిన తర్వాత ఎట్లా అయ్యేది అయిపోయింది, ఇంకా పూర్ణం చేసేస్తారు. పూర్ణం చేస్తానే ఎంత పూర్ణం తినేస్తాండ్రు. పిల్లలు పెద్దోళ్ళు సుమారుగా తినేస్తాంటారు వాళ్ళే అప్పుడు దిక్కులేనంత. చూడండి పరిస్థితులు ఎట్లుంటాయో అవి. తర్వాత పూర్ణం తర్వాత ఓలిగలు చేస్తూ ఉంటాయి. అప్పటి నుంచి ప్రొద్దున్నే వరకు తెల్లవారుజాము 4 గంటలకి 3 గంటలకు గానిలే మొత్తం పూర్తి చేసేసేది. అప్పుడు అవి పూర్తి చేసిన తర్వాత అన్నం చేసి, పండగకి అన్నం ఖచ్చితంగా చేశాను.
ఎన్ని రోజులు ఏమి ముద్ద చేసినా కూడా ఏం తిన్నా కూడా ఒక పండగ అంటే అన్నం చేయాల. ఆ అన్నం చేస్తా అన్నారంటే అన్నం చూసుకొనే ఉండేది, అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా చూసుకొని ఉండేది. పక్కింట్లో చూసి ఏమంటే అన్నం చేస్తా అన్నారా? అవునా? అన్నం అంటే అంత సంబరం జీవితం కాబట్టి. అన్నం అంటే అబ్బా రామ పరం ఇంకంతే, నీకు జీవితంలో ఇంకేం వద్దు, ఇంకా అన్నం తినాలి నేను. ఆ అన్నంకి ఈ ఓలిగితో రసం మిగులుతుంది కదా, కడిగిన తర్వాత దాంట్లతో కలిపి రసం చేస్తారు, ఓలిగి రసం. అప్పుడు వచ్చిండేదే ఓలిగి రసం, ఇప్పుడు కొత్తగా వచ్చిండేది ఏం కాదు. అప్పుడు వచ్చిండేదే ఓలిగులు, అప్పుడు వచ్చిండేదే ఓలిగి రసం. అన్నం అనేది అంత ఇదిగా ఉంటాడు. సరే, అది చేసినారు. అది చేసిన తర్వాత ఇంకంతా అయిపోతా అన్నట్లే, తెల్లవారుజాముకి అంతా అయిపోతా అన్నట్లే 5 గంటలకి అంతా రెడీ చేసి పూజకి రెడీ చేసి పెట్టేస్తాండ్రి. చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. రాత్రంతా చేసి 5 గంటలకంతా నీకు పొద్దు పుడుతుంది అనే లోపల, లైట్గా తెల్లవారుతుంది అనే లోపల అన్ని పనులు చేసి మొత్తం అంతా నీళ్లు పోసుకొనేసి ఎప్పుడెప్పుడు బట్టలు వేసుకుందామా. చూడండి ఆ సంతోషం ఎట్లుంటుందో. తర్వాత అందరూ ఒకరికొకరు అంతా బట్టలు అందరూ వేసుకొనేసి తర్వాత ఏం చేస్తారంటే, చూడండి గౌరవం, చూడండి మెయిన్ గౌరవం ఎట్లుంటుందో. గౌరవం వేసుకొనేసి తల్లి తండ్రి ఎవరున్నారు మొదట వాళ్ళకి అన్నదమ్ముల ఫ్యామిలీలు ఉంటాయి కదా, వాళ్ళని ముక్కోళ్ళ. మీ నుంచి మేము ఇట్లున్నాము, మీ ఆశీర్వాదంతో మళ్ళా మేము ఇట్లే ఉండాలా, సంసారం ఇట్లే ఉండాలా, కుటుంబం ఇట్లే ఉండాలా, అన్నదమ్ములు ఇట్లే ఉండాలా, ఆడపడుచులు ఇట్లే ఉండాలా, భార్య బిడ్డలు అట్లే ఉండాలా, ప్రతి ఒక్కరు అంతా బాగుండాలని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా అంటారు. వాళ్ళకి ఎంత విలువ ఉందో విలువలేదు తెలియదు. ఆ రోజు మాత్రం పెద్దలు కాళ్ళు ముక్కుంటా అంటారు. అప్పుడు ఉండే సాంప్రదాయం అది. తర్వాత అన్న ఎవరో అన్నకి తొంబండ్లంతా ముక్కోనేది, వాళ్ళ ఫ్యామిలీలంతా అట్లా మొత్తం. మళ్ళీ అందరూ నిలబడితే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకరికొకరు మా నాయన, మా పెద్దయ్య, మా పెద్దనాన్న, పెద్దమ్మ, పిన్నమ్మ వీళ్ళందరికీ ముక్కొని తర్వాత మళ్ళీ ముసలోళ్ళకి అవ్వ తాత కాళ్ళు ముక్కుంటారు. చూడండి ఎట్లుండో గౌరవం అనేది ఎంత పద్ధతిగా ఉందో మన సాంప్రదాయంలో. దయచేసి కొంచెం ఆలోచన చేయండి. ఇవన్నీ మర్చిపోయినారు మనుషులు. ఈ పొద్దు మనిషి విలువ లేదంటే పెద్దోళ్ళకి విలువ లేకుండా దానికి మనిషి విలువ లేదు, భార్య భర్తకు విలువ లేదు. ఇప్పుడు చేసుకోండి కర్మ, అత్యాశ. ఒక పండుగ వస్తే మనిషికి ఎంత సంతోషం ఉండేది, ఎంత బాగుండేది. ఒక ఆరోగ్యం విషయంలో ఒక్కటి లేవు రోగాలు. చేసుకొని తిని తాగుండేది అదే మనిషికి పెద్దది. దానికే సంతోషపడతా ఉంటాయి. కడుపు కాలుతుంది. ఆ సమస్యలన్నీ అవన్నీ మా సాంప్రదాయాలన్నీ మానుకున్నామంటే ఈరోజు కడుపు కాలుతుంది ప్రతి ఒక్కరికి ఆలోచిస్తే. పెద్దలు గోరీలకి టెంకాయలు కొట్టుకొని వస్తా ఉంటాయి. అప్పుడు ఇంటి అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అది ఎట్లా భోజనం చేసే ముందు ఒక బనీను ఒక నిక్కర్ వేసుకోవాలి అంతే, లేకుంటే ఒక పంచి కట్టుకోవాలా. బయటికి పోవాలంటే మళ్ళా ఒక షర్ట్ వేసుకొని కుట్టించిండేది, తెల్ల పంచి కట్టుకొని చెప్పులు వేసుకొని ఖచ్చితంగా ఉండాలి ఆ రోజు అంతే. సంవత్సరంలో ఒకసారి ఉగాది రోజు ఉండాలి అవి. పాత దరిద్రం వాటికి వెళ్ళిపోయింది. నిన్నటికి మనం పడిన బాధలంతా వెళ్ళిపోయినాయి. ఈ పొద్దు కొత్త సంవత్సరం, ఉగాది కొత్త సంవత్సరం అని ఎందుకంటారంటే దీనికే. క్యాలెండర్లు వచ్చినాయి లేదనిలే, కాకుండా పోతే ఈ పద్ధతి సాంప్రదాయ ప్రకారం పోతే మనకి కొత్త పండుగ కొత్త సంవత్సరం ఇదే. మహానుభావుడు మళ్ళీ కొత్త జీవితం ఇచ్చినాడని. ఎట్లా ఆడిపోయినా ఎంత మర్యాద తెలుసా? రా తిందురా వాళ్ళ ఇంట్లో తిన్నా కూడా తిందురా సరే ఆడిపోయి 2 ఓలుగులు తినేది, ఈడిపోయి 2 ఓలుగులు తినేది. ఒక్కొక్క మనిషి 30 ఓలుగులు 40 ఓలుగులు తినిండే మహానుభావులు ఉండారు. అప్పుడు ఏం వాళ్ళు అన్ని తిన్నారంటే అది అన్ని తిన్నారంటారు, కానీ ఎందుకు తిన్నారు, ఎట్లా తిన్నారని ఆలోచిస్తారా మనుషులు? ఆ రోజు ఇడిసిందంటే సంవత్సరంలో ఓలిగలు మళ్ళా వాళ్ళకి. ఈ విషయం ఇట్లా ఎవరు గుర్తుపెట్టుకోరు. ఆ రోజు ఇడిసిందంటే మళ్ళా లేదు రేపు అన్నము, ఈ విషయం గుర్తుపెట్టుకోరు. ఆ రోజు ఇడిసిందంటే ఇంకొక రోజు లేదు చార, అది గుర్తుపెట్టుకోరు. ఆ రోజు ఇడిసిందంటే ఇంక మళ్ళీ లేవు నీకు కొత్త బట్టలు, అది గుర్తుపెట్టుకోరు.
పద్ధతులు అంటే ఖచ్చితంగా పండగ అంటే ఏమంటే ప్రతి ఒక్కటి ఒక పద్ధతిగా ఒక న్యాయం ప్రకారంగా చేసుకునే నీ జీవితంలో అదే పండగ, అదే నీ కొత్త జీవితం, అదే సుఖ సంసారం. మళ్ళా పాడ్యమంటావా, దాని అంచనానే వేరే. ఇంటికి ఒకటి తెచ్చుకుంటారు అప్పట్లో, లేకుంటే 2 ఇండ్లు 3 ఇండ్లు కలిసి ఒకటి యాడ్ తెచ్చుకుంటారు. అది కూడా అంతే కొంచెం అట్లా ఈరోజు నుంచి రేపు లెక్కకు పడింది అంటే చాలు, ఒక అంచనా. దానికి టైం కూడా లేదు అప్పుడు, వాచ్లు లేవు. నేను చెప్తాను కదా, వాచ్లు లేవు అప్పుడు. ఎవరో ఏందన్నా అయింది అని ఎవరన్నా పెద్దోళ్ళు ఒక మాట అంటే అయినట్లే, అది కాకపోయినా కూడా. రాత్రి 9 గంటలు 10 గంటలు అయిందంటే 12 అయిపోయింది లేరా, అర్ధరాత్రి అయిపోయిందంటే నేను ఇంక పోయి కోసేదే గొర్రె మేక, కోసేది చేసేది పెట్టేది వాని అమ్మ. తెల్లారుజాము 4 గంటలకే భోజనం తీసుకో. చూడు ఒక పండుగలో ఉండే సంతోషం ఎంత ఉంది. పండుగలో అన్ని పోగొట్టుకొనేసినాం, నాశనం చేసుకొనేసినాం మనం. సాంప్రదాయాలంతా ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయో. దీనికి కారణం అంటే డబ్బులే. సంపాదించానికేసుకో అన్నని పోగొట్టుకో, తమ్ముడిని పోగొట్టుకో, భార్యని పోగొట్టుకో, కొడుకుల్ని పోగొట్టుకో, తల్లిదండ్రుల్ని పోగొట్టుకో, అక్క చెల్లెండ్లని పోగొట్టుకో, బావుని బామర్దిని పోగొట్టుకో. దుడ్లు నాకుంటే చాలు. ఇప్పుడు దుడ్లు తీసుకొని గాడిదలకి సారీ, ఆ దుడ్లు తీసుకొని ఏం చేస్తా అంటావు ఈ పొద్దు? అంత పెద్ద సంసారం నీది ఇంచేపిన్నావే, అంత పెద్ద సంసారం. నీ సంసారంలో ఎవరుండారు పోని చెప్పు? డబ్బులు ఒకటే ఉంది, నువ్వు లేవు. డబ్బులు ఒకటే ఉంది, నీకు వెనుకుండేవాడు లేడు, ముందుండేవాడు లేడు. ఆ డబ్బులు 4 కాసులు నువ్వు పెడితేనే నీకు వచ్చేది ఎవరన్నా. మన సాంప్రదాయాన్ని యాటి నుంచి యాటికి తీసుకొచ్చిన్నామంటే ఆ ఆశ, దురాశ దుఃఖానికి చేటు. దురాశ దుఃఖానికి చేటు. ఈ పొద్దు చేటు అయిపోయింది పరిస్థితి. మనిషికి ఉండే విలువ చూడు, లెక్కేసుకో. అక్కడి నుంచి ఏట వరకు వచ్చిండాం మనం ఈ పొద్దు. ఆ పొద్దు రోగాలు లేవు, ఈ పొద్దు రోగాలు వచ్చిండాయి. ఆ పొద్దు బంధువులు ఉండారు, ఈ పొద్దు బంధువులు లేరు. పగొట్టుకొనేసినాం. మగవానికి ఒక మాటకి ఎంత విలువ ఉండే చూడు ఆ పొద్దు. ఈ పొద్దు మగవానికి విలువ యాడుంది? నీకు పుట్టిన నీ బిడ్డలే నీకు నోటుకొచ్చినట్లు మాట్లాడతారు, నీ మాటను పట్టించుకోరు. మళ్ళీ నువ్వు పెడితే తినాలి, లేకుంటే భోజనం లేదు వాళ్ళకి. లెక్కేసుకోండి. చాలా మంది మాట్లాడితే అప్పట్లో ఏమంటారంటే పెద్దలు వానికి భోజనం పెట్టొద్దు అంటే ఒకటే మాట. ఇప్పుడు భోజనం పెట్టొద్దంటే బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ఎంతన్నా కానీ ఖర్చు పెట్టి బయట తింటానంటారు. ఆ పొద్దు ఇంట్లో తప్ప ఇంకేడ భోజనం లేదు. ఒకవేళ నువ్వు ఇంట్లో భోజనం తినలేదంటే, నువ్వేమన్నా స్ట్రైక్ చేసినావు, ఇంట్లో తినలేదంటే నీకెవరు వాళ్ళ ఇంట్లో నుంచి వాడు బయటకు వచ్చినట్టు వానికి అన్నం పెట్టొద్దు అంటారు పక్కింట్లో. వానికి అన్నం పెడితే వాళ్ళ నాయన మనతో ఊరికే ఉన్నిస్తాడా? చూడండి మనిషికి దానికోసం అప్పుడు అంటుంది వానికి అన్నం పెట్టొద్దు అంటే వానికి ఈడ అన్నం లేదంటే వాడు ఊర్లో యాటికి పోయిన అన్నం లేదంటే వానికి అన్నం ఎవడన్నా పెట్టినాడంటే వాడు నిష్ఠూరమే ఇంకా వాళ్ళకి. అంటే ఒక మనిషిని యాడ అనుకుతొక్కుంటా అంటారు చూడు పెద్దోళ్ళు. ఒక మనిషిని యాడ పెట్టుకుంటా అంటారు. అర్ధరాత్రుల్లో నడుచుకొని పోయి వాళ్ళు పాపం సేద్యం చేసుకొని అర్ధరాత్రుల్లో పోయి నడుచుకొని పోయి వానమ్మ సినిమాకి పోయి సినిమా చూసుకొని మళ్ళీ నడుచుకొని వచ్చి మళ్ళీ చేనులోకి వచ్చి చేనులో పనిచేసి ఒక అర్ధం అట్లా నిద్రపోయేది. మళ్ళీ వెంటనే తెల్లది మళ్ళీ మామూలు పని. 15-20 కిలోమీటర్లు నడుచుకొని పోయి సినిమాలు చూసిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఇంట్లోనే ఆడుతూ ఉండాయి అన్నీ, మరి ముందరే ఆడుతూ ఉండాయి. ఆ వాడుతూ ఉండాయి కాబట్టి మనతో ఆడిస్తూ ఉండాయి. అది గుర్తుపెట్టుకోండి. దానికే ముందు నుంచి నేనేం చెప్తానంటే సాంప్రదాయం అంటే మకం కడుక్కొని బొట్టు పెట్టుకోమనేగా సాంప్రదాయం. పోగొట్టుకోండి ప్రతి ఒక్కటి మనం సాధించుకునేలా చేయాలా. పోగొట్టుకున్న మనవన్నీ మనం మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చుకోవాలా. తల్లిదండ్రుల నుంచి నువ్వు ఏమేం పోగొట్టుకోండి అవన్నీ తీసుకోవాలా. మనిషి జరిగిపోయింది, జరగాల్సిందన్నా కనీసం మనం పాటించుకోవాలా. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఒక మనిషికి ఒక మాట ఇచ్చినాడంటే స్టాండర్డ్. ఈ పొద్దు కారణం ఏమంటే ఆడోళ్ళు మన మాట వింటా అనలేదు. ఎందుకు కారణం చెప్పండి? నువ్వు సంపాదిస్తాను, తను సంపాదిస్తాను. నేను ఇంటి నుంచి తెచ్చిన కట్నం ఏది మాట్లాడతావు? అయిపోయా.
మెసేజ్ వస్తుంది కదా, అయిపోయాను. అదే మనిషి నువ్వు బతికే విధానంలో ఉంటుంది నీ జీవితం. దయచేసి అర్థం చేసుకో. నువ్వు పిల్లోల్ని పెంచే విధానంలో ఉంటుంది వాళ్ళు. నువ్వు ఏ రూట్లో పోతావో పిల్లోళ్ళు ఆ రూట్లో పోతావు. దానికి నేను మొత్తుకునేది ఏమంటే, ప్రతి విషయానికి ఒక రామాయణం చూపించండి, మహాభారతం చూపించండి, భగవద్గీత చూపించి. ఎందుకు చూపించండి అంటే వాళ్ళలో ఒక మార్పు రావాలా, దాని విలువ వాళ్ళకి తెలాలా. దాని విలువ వాళ్ళకి తెలిసే దానికి ఒక విలువ ఉంటుంది. దయచేసి దానికి నేను చెప్పేది ప్రతి ఒక్కటి. ఒక వీడియో చేశాను అని అంటే ఊరికే ఏదో చేసేసినాను అని కాదు. ఎంత లోతుకు పోయి ఆలోచన చేసి ఒక వీడియో చేయాలి తెలుసా. నా వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఉండవు, పెద్ద పెద్ద ఏంటివి పేర్లు ఉండవు. కారణం ఏమంటే చెప్పే విధానం ప్రతి ఒక్కరికి అర్థం కావాలా. అర్థమైతే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటికి. ఇంకా నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు యాడుండేవాడు యాటకొచ్చిందామంటే బాగా ఆలోచన చేసుకో. ఈ పొద్దు 10 అంతస్తులు మ్యాడీలో ఉండవు, ఏం ప్రయోజనము? నీకు ఆరోగ్యం బాగాలేదంటే చూసేవాడు లేడే. ఫంక్షన్ చేస్తే దండికి వస్తారు మళ్ళీ మీ ఇంటికి. ముందు వీడియోలో చెప్పినాను కదా, 100 మంది వస్తారు, లారీకి దిగుతారు. నీకు కష్టం వచ్చిందంటే సైకిల్లో వచ్చేవాడు కూడా ఉండేటి ఇంటికి. వాడు ఎవడన్నా ఉన్నాడంటే నీ దగ్గర ఏమన్నా ఆశిస్తా అంటేనే. ఇలాంటి వానికి ఏదైనా నువ్వు సహాయం చేసి ఉండాలా, లేకుంటే నువ్వేమైనా ఆశిస్తా ఉండాలి నీతో వాడు. చూడండి, ఒక వీడియో చేయాలంటే ఎంతసేపు ఆలోచన చేసి మీ మనుషులకి నీట్గా అర్థమయ్యేట్లా చెప్పాలంటే కారణం ఆలోచన చేయండి. బాగుందా బాగలేదా అని ఒక మాట ఈజీగా మాట్లాడచ్చు. కాకుండా పోతే ఉపయోగపడుతుందా అనేది మాత్రం మీరు ఎవరు ఆలోచన చేయరు దయచేసి. సాంప్రదాయాలు అని ఏంటికి మొత్తుకుంటానంటే, ఆ పొద్దు ప్యాడ్ని లేసి ఇంటి ముందు వేసినావంటే నీకు అన్నీ పాజిటివ్నే, నెగిటివ్లు ఉండవు తెలుసా. ఇంటి ముందు ముగ్గేసినట్టు ఇంటికి లక్షణం ఎట్లుంటుంది చూడండి. ఈ పొద్దు ప్రతి ఒక్కటి ప్రకృతిని వదులుకొని ప్రతి ఒక్కటి ఏ దానిపైన ఆధారపడతాను. దానికే ఇన్ని మాటలు మింగుతాను. ఈ ఫోన్ ముందు పెట్టుకుంటే రెయ్యింపగులు చూసేదే. చూసింది మనకు పనికొచ్చిందా లేదా అనేది మాత్రం ఆలోచన చేయరు. చూడు, అది నీకు పనికొచ్చిందా లేదా. అప్పట్లో సినిమాకి పోతా అంటారు బాగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు పోయి చూస్తూ ఉంటారు చాలామంది. ఒక 50 ఏళ్ళ కిందట నేను చెప్పేది. ఆ సినిమాలు చూసినారంటే వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు, సినిమాలో హీరోలాగా ఆ మగోడు ఫీల్ అయ్యేది. మా ఇంటి సంసారం అంతా నేను సరి చేసేవాడు, నేను ఎన్టీఆర్ మాదిరి అనేది. నా ఇంటి సంసారం అంతా సరి చేసేది నేను సావిత్రి మాదిరి అనుకునేది, జమున మాదిరి అనుకునేది. ఇట్లా ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ అట్లుంటాండే. ఇప్పుడు టిక్ టాక్లు చేసుకుంటాడు. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది. ఫోన్ ఏదో మంచివన్నా చేసుకుంటే పర్లేదు. ఏందో చెడ్డ బూతులు. స్త్రీకుండే విలువ ఎక్కడ? స్త్రీ జన్మిచ్చే ఒక ప్రాణంకి జన్మిచ్చే స్త్రీ. ఆ ఎమ్మకి ఈ పొద్దు విలువ లేకోకుండా ఒక్కరు చేసిన తప్పుకి 100 మందికి వచ్చేసే సమస్య. ఒక దొంగ ఉంటాడు, వాని చేతిలో 10 మంది ఉన్నాడంటే వాళ్ళంతా దొంగలేనేమో అనే ఒక డౌట్ వస్తుంది చూడండి. బాగా ఆలోచించండి. ఆ పొద్దు ఒక మనిషి మోసం చేసేవాడికి ఛాన్స్ లేదు అక్కడ. ఆ కాలంలో నేను చెప్పిన మెసేజ్లో మీరు పోయి చూసినారంటే వెనక మోసం చేసేవాడు, దొంగతనం చేసేవాడు లేడు అక్కడ. ప్రతి ఒక్కడు కష్టపడతా అంటే మోసం చేసేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? ప్రతి ఒక్కడు కష్టపడతా అంటే దొంగతనం చేసేవాడు ఎక్కడ వస్తాడు? ప్రతి ఒక్కడు కష్టపడతా అంటే ఇంక నీకు ఆశించేది ఏముంటుంది? ప్రతి కుటుంబం ఉండే దాంట్లో వాళ్ళు బాగుంటారు. అది జీవితం. వెనక్కేసుకొని ఆటకంటే ఆటకి వేసుకొని లాస్ట్కి నా కొడుకు బాగుండాలా, నా మనుముడు బాగుండాలా, నా మనుమురాళ్ళు బాగుండాలా, వాళ్ళు బాగుండాలా. కానీ వేసి నువ్వు మాత్రం బాగుండవు. దయచేసి అర్థం చేసుకో. 100% ఒక మాట చెప్తాను, సంపాదించిన ప్రతి ఒక్కడు బాగుండడు. దయచేసి జీవితంలో ఆలోచన చేసుకోండి. ఏదన్నా పుణ్యము సంపాదించుకున్నావంటే అదే నీకు కాపాడుతుంది. కానీ డబ్బులు సంపాదించి నేను వెనక్కేసుకున్నాను, నా వంశపరంగా 100 ఏళ్ళకి సరిపడేంట్లో నేను వేసుకోనంటే నువ్వు వేసుకోండొచ్చు. నువ్వు ఎంత వేసుకున్నా కూడా వాడు కారు కొన్నాడంటే నీ డబ్బులన్నీ అయిపోతాయి. అట్లా తినాలి ఇవి. కన్న బాధలు పడి నువ్వు 1,00,000 2 లక్షలు చేసి వెనక్కేసుకునేది అది నిలబడుతుందేమో కానీ
నువ్వు కన్న బాధలు పడి కోట్లు చేసి వానమ్మ తినుకోకుండా తాక్కోకుండా వానికి పెడితే పోతుంది వీనికి పెడితే పోతుంది నువ్వు పెట్టింటే 10 కోట్లకు ఒక కారు తెచ్చేసుకుంటాడు. ఇప్పుడు ఎత్తిపాయ ఆ కారు ఏడన్నా పోయితే ఏమిటికని తెగిలిసి వెళ్ళిపోయా. ఇంకెంత సంపాదించాల ఇంకా నువ్వు మాడేపటికి యా అంచనాల్లో సంపాదించాల. దానికి అదే డబ్బుని దాంట్లో 4 పీసులు చేస్తే కేక్ని 4 పీసులు చేస్తే 1 పీస్ తీసుకో. నువ్వు సంపాదించిన సంపాదనలో 4 పీసులు, 1 పీసు నీకి, 1 పీసు నీ కుటుంబానికి, 1 పీసు నీ లైఫ్ సెక్యూరిటీకి, 1 పీసు మాత్రం ఒక సేవకి. అదే గుర్తుపెట్టుకో. జీవితంలో ఎంతన్నా సంపాదించుకో, ఏమన్నా చేసుకో, చెప్పేది ఒకటే. 1 రూపాయికి 4 పావులాలు, 4 పావులాలు 1 పావులా నీ సేఫ్టీకి వస్తుంది. 1 పావులా నీ ఇంటోళ్ళకి, నీ బంధువులకి, నీకు కావాల్సిన వాళ్ళకి, నీ అన్నదమ్ములకి, నీ కొడుకులకి. ఇంకొక పావులా సేవ చేసేదానికోసం, ఉపయోగపడేకి. ఎవడన్నా పడిపోయినాడు, 4 పడిపోయినట్టే వానికి పైకి లేపేకి. ఇంకొక పావులా ఎప్పుడు ఏమి డ్యామేజ్ అయినా నిన్ను నువ్వు లేపుకోనేకి. ఇది సంపాదన విధానం. ఎంత సంపాదిస్తావో ఇదొక టార్గెట్ పెట్టుకోండావంటే నీ జీవితంలో నువ్వు చెడువు, నువ్వు చేసిన దానికి ప్రయోజనం ఉంటుంది. నీ పెండ్లాం బిడ్లు వాళ్ళంతా నీ భార్యను పోషించే ఇది నీకు ఉంటుంది. నీ బిడ్లు పోషించిన అవసరం లేదు. నీ బిడ్లు వాళ్ళ పాటికి వాళ్ళు ఎదిగేలాగా వాళ్ళకి చూపించాలా, దారి చూపించాలా. నీ సేఫ్టీకి నువ్వు పెట్టుకోండావు. నువ్వు తిని తాగేక అంతవరకు నీకేం కాల. చెడిపోతే ఇంకొక భాగం ఉంది కదా నీకు, అదొక భాగం రేపు పొద్దున ఎప్పుడు ఎవరు మోసం చేసినా నీకు అది ఉంటుంది. ఇంకొక భాగం నీ ఫ్యామిలీ కోసం, నీ బిడ్లకి వాళ్ళకి ఏదన్నా సహాయం చేసి వాళ్ళని పైకి లేపేదానికోసం. ఇంకొక భాగం ఒక పుణ్యానికి ఉపయోగించాల. మానవ జన్మలో ఎంతో కొంతమందిని, నీకు చేత అయినంతమందిని పైకి లేపాల. ఈ 4 నువ్వు మెయింటైన్ చేసుకొని వచ్చినావంటే జీవితంలో ఒక పుణ్యంలో సంపాదించుకుంటావు, ఒక దేవుని మార్గంలో ఒక మార్కు లేపించుకుంటావు, ఫ్యామిలీ పరంగా మార్కు లేపించుకుంటావు. నువ్వు చెడిపోయినావంటే నీకు నువ్వు కూడా సేఫ్టీగా ఉంటావు. ఏమీ లేకుండే వాళ్ళకి నాకు ఇన్ని ఆలోచనలు నాకున్నాయి. అన్నీ ఉండే వాళ్ళకి దిక్కుదొయకుండే ఇక్కడ ఏం చేసుకోవాలో తెలుస్తాను. చూడండి, లైఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. పాత పద్ధతిలో పోతే చాలా రోజులు బతుకుతాం. ఇప్పుడు కూడా తలకి నూనె పెట్టుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. నాకు తలకాయన వస్తుందంటే తలకి కొరువు పెట్టుకుంటే కదా. ఆముదం పెట్టుకోవాలంటే అసహ్యం అంట కొంతమందికి. ఎవరేం చేస్తారు, అది నీ కర్మ. ఆముదం పెట్టుకోవద్దు, మాత్రలు మింగుతాండి 24 గంటలు. అద్దాలు తెచ్చుకో, లేకుండా పోతే పోయి ఆపరేషన్ చేయించుకో. ఇదే కదా పరిస్థితి. ఆముదం పెట్టుకుంటే అవన్నీ టోటల్ మ్యాటర్ క్లోజ్. అంత విలువైంది ఆముదం తలకి. తలకాయ నొప్పి వచ్చేదానికి కారణం ఏమంటే, ఒకటి తలకి ఆముదము పెట్టుకుంటే ఆ హీట్ అనేది తగ్గిస్తుంది. ఒకటి. రెండో విషయం, అప్పట్లో పేన్లు ఉంటాయండి తలకాయలో, చూసినారా? ఆ పేన్లు ఉంటే వాళ్ళకి ఆ వేస్ట్ రగతం అంతా తలకాయలో తాగేస్తా ఉండే. కొంచెం కావాలంటే ఆలోచించండి ఇట్లా విషయాలు. అప్పుడు వాళ్ళకి తలకాయ నొప్పి లేదు. ఎందుకు లేదంటే ఆ పేన్లు అనేవి వేస్ట్ అంతా తాగేస్తా ఉండే. దాన్ని సంపేస్తా అంటే మళ్ళీ పడతా అంటే, సంపేస్తా అంటే ఇది మళ్ళీ పడతా. ఈ పొద్దు ఆ పేన్ అనేదే లేదు తలకాయలో. ఆ తలకాయలో పేర్లు ఎవరికన్నా ఉన్నాయంటే బాగా ఆలోచన చేయండి. వాళ్ళకి తలకాయ నొప్పి 100కి 90% రాదు. తలకు నూనె పెట్టుకున్నారా 90% రాదు. అంత వాల్యూ, అంత స్టాండర్డ్ ఈ విషయం. ఆరోగ్యపరంగా మనం ఉండాల్సిన విధాలు చాలా ఉన్నాయి. మట్టి కుండలో తినే మనము ఈ పొద్దు ఏం తింటాము? పొయ్యిలో కట్లు పెట్టి అన్నం చేసుకునే మనం ఈ పొద్దు ఏంట్లో చేసుకొని తింటాము. స్వచ్ఛంగా చెట్ల నుంచి వచ్చే గాలి ఇడిచిపెట్టి నువ్వు యాగాలు పీరుస్తున్నావు. ప్రతి ఒక్కటి డ్యామేజ్. ఎర్రగుండె నేల తొక్కేకి లేదు ఈ పొద్దు. ఆడ తొక్కితే తార్ రోడ్లు తొక్కాలా, లేకోకుంటే ఏదో గలీజ్ చేసిండే దగ్గర తొక్కాలా. చేనులో పారాడే వాళ్ళు చూడు, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. ఆ ఎర్ర నేల తొక్కితే ఆ భూమి దున్నుతా అంటారు, తొక్కుతా అంటారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం అంత బాగుంటుంది. ప్రకృతినే ఆరోగ్యాన్ని కాపాడేది. ప్రకృతికి మానవ జన్మకి చాలా సంబంధాలు ఉన్నాయి. దాన్ని మర్చిపోయినారు చాలామంది.
రైతు ఎందుకు బాగుంటాడంటే ప్రతి విషయము తన ప్రకృతికి తన జీవితంకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇంకా వేరే ఎవరికి ఉండదు ఈ సంబంధం. దానికే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. దానికి ప్రకృతిని సాధ్యమైనంత మోసం చేసుకోకుండా చెట్లని పెట్టుకోవాలా అని ప్రతి ఒక్కరూ ఈ చెప్తున్నారు. ఎందుకంటే ఆ చెట్టుకుండే విలువ అంత, ప్రకృతి అంత కరెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు బాగుండండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇట్లా వీడియోలు ఇంకా 4 మీరు వినండి. ఇంకా కావాలంటే మీకు మీరు ఏమన్నా సెర్చ్ చేసుకొని మీ జీవితాన్ని కొద్దిగా మార్చుకోండి. కాకుండా పోతే చెప్పినాను కదా, ఒక చెట్టు ఉపయోగపడినట్లు పడాలా, జీవితంలో ఉపయోగపడకుండా పోతే నువ్వు ఆ చెట్టు వేస్ట్, ఆ బుడుము వేస్ట్, ఆ కొమ్ములు వేస్ట్, ఆ కాయలు వేస్ట్, ఆ పూలు వేస్ట్, దానికి పెట్టిన జాగా వేస్ట్, దానికి కోసిన నీళ్ళు కూడా వేస్ట్. అర్థం చేసుకోండి మానవ జన్మలో ఎట్లా బతకాలా, ప్రతి ఒక్కరూ బాగుండాలా. ఈ పద్ధతులన్నీ సాధ్యమైనంత పాటించుకొని చూడండి. మీకు వచ్చే గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఇచ్చే విలువ ఎట్లా ఇస్తారు పిల్లలకి నేను ఏం చెప్తానంటే, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవి ఖచ్చితంగా చెప్పాలంటే దీంట్లో చూసి వాళ్ళు తెలుసుకునేది ఏమంటే 100% వాళ్ళ జీవితం వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ విషయంలో ఏమి మాటికి రామాయణము, మహాభారతము, భగవద్గీత చెప్తానంటే అవి చెప్పేది కాదు, అవి పిల్లలకి వినిపించేస్తే వాళ్ళ జీవితంలో చాలా 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 మార్పులు ఏర్పడతాయి. పిల్లలకి ఒక మైండ్ అనేది ప్రయోజనం ఎట్లుంటుంది, ఆ కాలంలో ఎట్లుండాం, ఈ కాలంలో ఎట్లుండాం, వాళ్ళ మైండ్ కొద్దిగా చేంజ్ అవుతుంది. తల్లిదండ్రులను గౌరవిస్తారు, అక్క చెల్లెండ్లకు విలువిస్తారు, అన్నదమ్మండ్లకు విలువిస్తారు, అమ్మ నాయనకు విలువిస్తారు, అవ్వాతాతలకు విలువిస్తారు, అన్నదమ్మండ్లకు విలువిస్తారు, నీ బంధువులకు విలువిస్తారు. బయట వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినట్టే వాళ్ళకి ఎట్లా గౌరవం ఇవ్వాలనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కటి తెలుస్తుందంటే ఇప్పుడు ఈ సబ్జెక్టులు ఉండాయి దీన్ని మీరు పోగొట్టుకుంటే ఇంకెవరేం చేయలేరు. ఈ రామాయణం చూడలేదంటే నీ జీవితంలో వేస్ట్, మహాభారతం చూడలేదంటే నీ జీవితంలో వేస్ట్, ఒక భగవద్గీత తెలుసుకోలేదంటే నీ జీవితంలో వేస్ట్. అంత విలువైన సాంప్రదాయాలు ఇవి. ఇప్పటికే చాలా మాట్లాడేసినాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా భోజనానికి కూడా పోలేదు, నలుగురికి తెలిసే దానికోసం ఈ విషయం. ఇవి చూసి తెలుసుకొని 10 మందికి తెలియజేసి మీ పిల్లలు కూడా ఇట్లా చూపించండి, తెలుసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ వీడియోలు చేస్తూనే ఉంటాను. ఇది పార్ట్ 2 దీని పేరు. ప్రతి ఒక్కరు బాగుండండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే బెల్ బటన్ నక్కండి. మీకు నచ్చితే మాత్రమే లైక్ కొట్టండి. లైక్ల విషయాలకు మాత్రం నేను ఆలోచన చేయలేదు. కానీ మీ నుంచి అది ఎంత ముందుకు తీసుకుపోతారో అది భారం అంతా మీదే. ఆ ఆరము మీకే, ఆ భారము మీకే. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంతని సల్ల కాపాడతంటే గోవింద గోవింద గోవింద.